హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్టీ టేల్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో స్పెషల్ డెజర్ట్ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ గీలో ఇలా బ్రెడ్ పీసెస్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాను నేను. అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటా అండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకో పక్క కూడా తిప్పించేసుకొని మనము రెండు పక్కల ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకుంటాము. అది బ్రెడ్ ఈ గీ అనేది లాగేస్తుంది. సో గీ అయిపోతూ ఉంటే మనము నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్కి గీ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో నేను అన్ని బ్రెడ్ స్లైసెస్ గీలో రోస్ట్ చేసుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కప్లో మిల్క్ తీసుకున్నానండి. ఆ మిల్క్లో నేను కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ అనేది. సో ఈ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేశాక ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్క్లోనే. చూసారా, మనకు ఒక కప్ మిల్క్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను కస్టర్డ్ పౌడర్ అనేది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మిల్క్ అంతా మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి కస్టర్డ్ పౌడర్లో మనకి షుగర్ కంటెంట్ ఉంటుంది, అందుకే నేను ఎక్కువ షుగర్ యాడ్ చేయట్లేదు. ఒక 5 to 6 స్పూన్స్ షుగర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కస్టర్డ్ మిల్క్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని స్లోగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, లేదంటే మనకి ఇది ఉండలు కట్టేస్తుంది. ఇలాగే ఒక 10 మినిట్స్ వరకు అది చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే లమ్స్ వచ్చేస్తాయి. చూసారా, ఇలా కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ వచ్చాక నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను. నాకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగొచ్చింది. సో అంతవరకు మనము గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు నాకు ఇది కస్టర్డ్ మిల్క్ అనేది చాలా థిక్గా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా చేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను. అది చల్లారేలోగా నేను ఒక బౌల్ తీసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలా వేసుకున్నాక మనకు కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను లేయర్గా. సో ఇది నేను 3 లేయర్స్ అనేది చేస్తున్నానండి. సో సేమ్ ప్రాసెస్ ఇలాగే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో బ్రెడ్, దాని మీద కస్టర్డ్, అలాగే లేయర్కి నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ డెజర్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఈజీగా మనకి 10 to 15 మినిట్స్లో ఈ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఎంతో సింపుల్గా ఈజీగా బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అనేది తయారైపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.